ఓం సాయిరామ్. జై శ్రీరామ్. ఆత్ములకు మతాలెక్కడివి? గురువును మానవ రూపంగా కాకుండా బ్రహ్మస్వరూపంగా చూడాలి. అటువంటి భక్తుల కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడు. ఏకనాథ భాగవతం 2వ అధ్యాయం 413, 414 శ్లోకముల నుండి. సద్గురువును మానవ దృష్టితో, మత దృష్టితో చూడటం సరికాదు. సర్వధర్మాలకు, సాంప్రదాయాలకు, ఆచారాలకు అతీతుడై సదా సర్వదా భక్తోద్ధరణగా వించే సద్గురువును ఏ మతము, ఏ మానవ జన్మము, ఏ మానవ ధర్మము సృష్టించజాలదు. అందుకే దులియా కోర్టు వారు శ్రీ సాయిబాబాను మీ కులమేదని ప్రశ్నించినప్పుడు అందుకు బాబావారు దైవకులం అని, ఈ మతమేదని ప్రశ్నించినప్పుడు మా మతము కబీరు మతమని బదులిచ్చారు. కబీర్ అనగా భగవంతుని యొక్క గొప్పదనాన్ని తెలియజేసేవారు. మూర్తీభవించిన శుద్ధ చైతన్యానికి ఏ కులం, ఏ మతం ఉంటాయి. కనుకనే మహనీయుడైన కబీరు విజ్ఞులు కత్తికి విలువ ఇస్తే అజ్ఞానులు ఆ కత్తి వరకు విలువ కడతారుట అని విన్నవించారు. అలాగే సద్గురువులోని జ్ఞానాన్ని స్మరించు, జాతిని విస్మరించు అని ప్రబోధిస్తారు కబీర్దాస్. సరిగ్గా అదే ఆంతర్యంతో, అదే ప్రబోధంతో శ్రీ బాబావారు, బాబా అంటే మీరు చూసే ఈ 3.5 మూరల దేహం కాదు అని తరచూ వ్యాఖ్యానించేవారు. సద్గురువులో ఉట్టిపడుతున్న శుద్ధ భగవత్తత్వాన్ని దర్శించకుండా దేహానికి మాత్రమే వర్తించే మతాన్ని ఆపాదించడం విజ్ఞుల లక్షణం కాదేమో. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సాయినాథార్పణమస్తు. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమార్ ఆచార్య.